ఉంటుంది. దానికి ముందు వీడియోలు కూడా ఖచ్చితంగా మీరు విడుదల చేయాలి ఎలక్షన్ కమిషన్. ఇది మా పార్టీ తరఫున మేము చేస్తున్న డిమాండ్. మీరు చేయకపోతే హైకోర్టుకు పోతాం, కేసులు వేస్తాం. వీడియో విడుదలయ్యే వరకు మా పోరాటం ఆగదు. ఎవరిది తప్పు, ఎందుకు జరిగింది ఆ తప్పు పర్యవసానం ఏం జరిగినాయి కూడా ప్రజలకు తెలుసుకుంటారు. ఎట్టి పరిస్థితుల్లో రేపు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత వీటన్నిటి తర్వాత క్షుణ్ణంగా దర్యాప్తు జరిగించాలి. దానికి అన్ని చర్యలు మేము చేపడతాం. ఏది ఏమైనా రామకృష్ణారెడ్డి గారి గెలుపు ఎవరో ఆపలేరు. మాచర్లలో ప్రజా బలంతో అతను 4 సార్లు గెలిచాడు, 5వ సారి గెలుస్తాడు. ఈరోజు ఏదో ఒక 4-5 అఫీషియల్స్ ని మేనేజ్ చేసి దొంగ వీడియోలు లీక్ చేసి కేసులు పెట్టినంత మాత్రాన భయపడే వ్యక్తులం కాదు. చాలా చూసాం ఈ ప్రాంతంలో రాజకీయాలని. ఖచ్చితంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ముందుకు పోతాం, ఎదుర్కొంటాం. ఇంకా తెలుగుదేశం చెప్పే శ్రీరంగ నీతులు అంటారా? చంద్రబాబు నాయుడు గారు చెప్పే నీతులు ఎవరికి చెప్తాడు? ఇదే నసరావుపేటలో కోడెల శివప్రసాద్ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఇంట్లో బాంబులు పేలినాయి. ఆయనకు మళ్ళీ మంత్రి ఇచ్చాడు గెలిచిన తర్వాత. ఆయన చెప్తున్నాడు. ఇంతెందుకు మాచర్లలో ఇదే బ్రహ్మారెడ్డి గారు 7 మర్డర్లు వాళ్ళ బంధువుల్ని చేయలేదా? దాంట్లో ఫ్రేమ్ చేసింది తెలుగుదేశం ప్రభుత్వం కాదా? ఆ రోజున్న తెలుగుదేశం ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏమనగా బ్రహ్మారెడ్డిని పెట్టి నిరూపించలే? ఆ రోజు ముందుకు పోలేదా? మళ్ళీ ఈరోజు అతన్నే తెచ్చి క్యాండిడేట్ గా పెట్టారు. ఈరోజు అల్లర్లకు కారణం ఇవే కదా. మీరు ఫ్రాక్షన్ నడుపుతూ, మీరు గొడవలు సృష్టిస్తూ, అక్కసుతో కుళ్ళుతో. ఈరోజు అడుగుతున్నా నేను, గురజాల నియోజకవర్గంలో కొత్తగనేస్పాడు, కేసానపల్లి, మాదెనపాడు, తంగెడ ఎవరికి మెజారిటీ ఉంది గత ఎన్నికల్లో? తీయండి. తెలుగుదేశం కాదా? ఎందుకు ఆ 4-5 గ్రామాల్లోనే గొడవలు జరిగినాయి? ఎందుకంటే కుళ్ళుతో, అక్కసుతో అక్కడున్న బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేశారు. మేము అగ్రకులం వాళ్ళం, మా ఆధిపత్యం ఉన్నా సరే వీళ్ళు అటు ఓటేస్తారా, అంత ధైర్యమా అని ఇళ్ల మీదకు పోయి దాడి చేయటం ఎన్ని రోజులు చేస్తారు? చూస్తాం. అది కూడా రాబోయే కాలంలో వీళ్ళందరికీ చట్టపరంగా ఎలా శిక్షలు పడాలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుస్తుంది. ఎలక్షన్ కమిషన్ న్యాయం చేస్తుందా అని ఆశిస్తున్నాం. కానీ జరగనప్పుడు ఎలక్షన్ కమిషన్ ఒకటే కాదు కదా, ప్రభుత్వాలు ఉంటాయి, కోర్టులు ఉంటాయి. కానీ దానివల్ల జరిగేదేంది? ఎలక్షన్ కమిషన్ ఒక విశ్వసనీయత పోతుంది. మీరు ఒక పార్టీ నాయకులు వీడియోలు విడుదల చేసి మరో పార్టీ నాయకులు విడుదల ఎందుకు చేయట్లేదు? ఖచ్చితంగా కలెక్టర్ గారిని కలుస్తాం, ఎలక్షన్ కమిషన్ ని కలుస్తాం. వాళ్ళు వెనకపోతే కోర్టుకు పోయేదే. ఆ రోజున అవమాన పడేది వ్యవస్థలు. గుర్తుపెట్టుకోండి. ఒక పార్టీకి ఒక చట్టం, మరో పార్టీకి ఒక చట్టం లేదు. ఇక్కడ అందరినీ సమానంగా చూడండి. తప్పు ఎవరు చేసినా శిక్షించండి, మేమేం కాదనట్లా.